నాకైతే ఇక్కడ కొంచెం క్లాత్ సరిపోలేదు, అది జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇలా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే బాటమ్ కోసం మా పాపది ఒక షార్ట్ తీసుకొని ఇంకా మిగిలిన క్లాత్లో నేను 4 ఫోల్డ్స్ చేసి ఇలా షార్ట్ని కరెక్ట్గా పెట్టి అది ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకున్నాను. పైన ఇక్కడ కింద సేమ్ ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకొని లైన్స్ వేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో మనం ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర లైన్స్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. స్టిచ్చింగ్ కోసం అయితే నేను ఫస్ట్ నెక్ దగ్గర కొంచెం క్లాత్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే మనకి క్లాత్ బయటకు రాకుండా ఉంటుంది. సో దీనికి లైనింగ్ లేదు కాబట్టి తొందరగా ఈజీగా అయిపోతుంది స్టిచ్ చేయడం. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా 2 పార్ట్స్ స్టిచ్ చేసుకున్నాను. సో ఇలా అయితే ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాను. ఇలా 2 రాంగ్ సైడ్లో పెట్టి షోల్డర్స్ జాయిన్ చేసుకొని ఇప్పుడైతే డాట్స్ కోసం మనకు షోల్డర్ కిందే కరెక్ట్గా షోల్డర్ పక్కన 1 ఇంచ్ పక్కన వచ్చేలాగా 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ చేసి డాట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. నేను ఫ్రంట్ బ్యాక్ అయితే 2 కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. 2 మనకి కరెక్ట్ ప్లేస్లో వస్తే లుక్ బాగుంటుంది. సో ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసే కన్నా ముందు హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి. ఫస్ట్ లోతు తీసుకోవడానికి ఇలా ఒక 1 ఇంచ్ మనకి